మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు తనకు నచ్చిన ప్రతి సినిమాను కొనేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన సినిమాను చూసిన తర్వాతే అటువంటి డెసిషన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన నైజాం ఏరియా వరకు కొనుక్కున్న సాహసం శ్వాసగా సాగిపో సినిమా నవంబర్ 11న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ చేశాడు ఆయన. పదండి చూద్దాం. నిజానికి మేం చైతన్యను జోష్ సినిమాతో లాంచ్ చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. జోష్ షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు సార్ ఇంకో సినిమా కమిట్ అయ్యానంటూ చైతన్య చెప్పాడు. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో లవ్ స్టోరీ అన్నాడు. అదేంటి, మన సినిమా శివ రేంజ్ లో హిట్ అయ్యి నువ్వు యాక్షన్ స్టార్ అయిపోతావు, ఈ లవ్ స్టోరీ ఎందుకు అని తిట్టాను. కానీ రిజల్ట్ రివర్స్ అయింది. అలాగే ఇప్పుడు కూడా సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ లేట్ అయింది కాబట్టి ఏముంటుందిలే అనుకున్నారు. కానీ మొన్న సినిమా చూసినప్పుడు షాక్ అయ్యారు. ఏం మాయ చేసావే ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ ఒక ఘర్షణ సినిమాలా ఉంది. నేను కాదు, త్వరలో ప్రేక్షకులే ఆ విషయం చెప్తారంటూ చెప్పారు దిల్ రాజు. ఇక దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా ప్రేమం సినిమా తర్వాత అభిమానులకు నా తరపు నుండి నేను ఇంకో బ్లాక్ బస్టర్ ఇస్తున్నాను అంటున్నాడు. సినిమాలో లవ్ స్టోరీతో పాటు ఒక థ్రిల్లర్ ఉంది. ఏం మాయ చేసావే ఒక కుర్రాడి కథ అయితే అదే కుర్రాడు ఒక మగాడు అయ్యాక జరిగే కథే ఈ సినిమా అన్నాడు. నవంబర్ 11న సినిమా రిలీజ్ అవుతోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.